హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారు కదా! నేనైతే చాలా బావున్నానండి. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు, మ బెండకాయ పులుసండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎప్పుడూ పచ్చి రొయ్యలే కాకుండా ఇలా బెండకాయ వేసి పులుసు పెట్టండి. చాలా టేస్టీగా ఉంటదండి. మనకి పచ్చి రొయ్యలు తక్కువగా ఉన్నప్పుడు ఇలా బెండకాయ ఏసి లేత బెండకాయలు వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటదండి. డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తదండి. మనకి మనం ఈ పులుసునైతే 2 డేస్ అయితే వేసుకోవచ్చండి. అంత బాగుంటుంది. రోజు వేసుకోవచ్చు. 2 రోజులైతే వేసుకోవచ్చండి. అంత బాగుంటుందండి పులుసైతేని. చాలా టేస్టీగా కూడా ఉంటదండి. మనకి తినే ఇంకా ఇంకా తినాలనిపిస్తదండి. అంత బాగుంటుంది. అంత బాగుంటుందండి ఈ పులుసైతే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను పచ్చి రొయ్యలనైతే శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి. ఒక బౌల్‌లో వేసి పెట్టుకున్నాను. అలాగే నేను లేత బెండకాయలనైతే శుభ్రం చేసుకొని ఇలా ముక్కల కింద అయితే కోసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు రొయ్యల్లో ఒక అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూను ఉప్పు, అర టీ స్పూన్ కారం వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుంటున్నాను. నేనైతే ఈ రొయ్యల్లో అయితే పేస్ట్ ఉంటది కదండీ! అంటే పై నరం, కింద నరం కూడా తీసేసుకున్నానండి. అవి తీయకపోతే మనకైతే కర్రీ మనం ఎంత బాగా వండినా కొద్దిగా సేదొస్తదండి. టేస్ట్ అన్నదే ఉండదండి కర్రీ అయితేని. ఆ విధంగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడైతే కర్రీ బావుంటది. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకుంటున్నానండి. మనమైతే తొందరగా నానాలి అనుకుంటే వేడి నీటిలో నానబెట్టుకోవచ్చండి. లేదంటే మామూలు వాటర్‌లో నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్‌లయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర అర టీ ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి అవి. కొద్దిగా చిటపటలాడేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చికైతే ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. లేదంటే ఆయిల్‌లో వేయగానే పేలుతది. అలా కాకుండా చిన్న ఘాటు పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనకు ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ అన్నది అంత బాగుంటుందండి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయ వేగకుండా మనం కర్రీ చేస్తే అది పచ్చివాసన అయితే వచ్చేస్తదండి. మనం ఇలా ఇలా మొత్తం అంతా లైట్ గోల్డెన్ కలర్‌లో వేపుకోవాలండి. ఇప్పుడైతే 2 టమాటాలనైతే నేను చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నానండి. ఆ టమాటాలను కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మా టమాటాలు తొందరగా మగ్గాలంటే మూత పెట్టేసి మగ్గించేసుకుంటే మగ్గిపోతాయండి. అలా మగ్గిపోయిన వాటిల్లో అయితే మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, పచ్చి రొయ్యల్ని, ఆ రొయ్యల్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. రొయ్యల్లో అయితే వాటర్ ఎక్కువగా ఉంటదండి. ఆ వాటర్ మనం ఈ ఈ ఇందులో వేయగానే వాటర్ అంతా కూడా బయటకొచ్చేస్తా ఉంటది. ఆ వాటర్ అంతా పోయి మనకు ఆయిల్ పైకొచ్చేదాకా ఈ రొయ్యలనైతే వేయించుకోవాలండి. చూసారు కదా! ఎంత ఎంత వాటర్ అయితే వస్తుందో. మొత్తం వాటర్ అంతా పోవాలండి. మూత పెట్టేసి మగ్గించేసుకోవాలండి. మొత్తం వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి రావాలండి. చూసారు కదండీ! ఈ విధంగా ఆయిల్ అంతా పైకి రావాలండి. ఈ మొత్తం అంతా కలిపేసుకొని మనకి వాటర్ పోకుండా మనం వేసుకుంటే అంత బాగోదండి కర్రీ. మొత్తం ఆయిల్ పైకొచ్చిన తర్వాత మనం మిగతావన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అండి. ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా కలిపేసుకుందామండి. మొత్తం అంతా పచ్చివాసన పోవాలండి. లేదంటే మనం బాగా ఏగకపోతే పచ్చివాసన వస్తదండి. ఎల్లుల్లి ఎల్లుల్లి, జీలకర్ర పచ్చివాసన వచ్చేస్తది. బాగోదండి కర్రీ. అలా మొత్తం అంతా వేపేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడైతే బెండకాయ ముక్కలనైతే నేను శుభ్రం చేసుకొని ఇలా ముక్కల కింద కోసుకున్నాను కదా! వాటిలిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కొంచెం సేపు ఈ బెండకాయలను కూడా మగ్గించుకోవాలి.
ఇలా మగ్గించుకోవాలండి. మూత పెట్టి మనకి ఏదైనా సరే తొందరగా మగ్గాలి అనుకుంటే మూత పెడితే తొందరగా అయితే మగ్గుతాయండి. ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఇందులో ఏ మసాలాలు వేయక్కర్లేదండి. ఈ 2 వేసుకుంటే సరిపోద్ది. మనకి మంచి టేస్ట్ అన్నది వస్తదండి. మొత్తం అంతా ఒకసారి కారం, ధనియాల పొడి కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకుందామండి. అలా మొత్తం అంతా కలిపేసుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా! ఆ గుజ్జునైతే తీసుకొని ఇందులో అయితే వేసుకుందామండి. మొత్తం గుజ్జంతా పిండేసుకొని, చింతపండంతా పిండేసుకొని ఇలాగా గుజ్జు కింద చేసుకొని వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందామండి. మనకు సరిపడినంత అయితే వాటర్ అయితే వేసుకుందాము. నేనైతే ఇలా వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించేసుకోవాలండి. ఇలా బాగా పులుసంతా దగ్గర పడేదాకా హ్మ్, ఆయిల్ పైకొచ్చేదాకా ఉడికించుకోవాలండి. మనకి పులుసు మనకు సరిపడంత పులుసొచ్చేదాకా ఇలా మగ్గించుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోద్ది. హ్మ్, చూ చూసారు కదండీ! ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు హ్మ్. బెండకాయ పులుసయితే రెడీ అయిపోయిందండి. ఈ దీని టేస్ట్ అయితే డిఫరెంట్‌గా ఉంటదండి. చాలా బావుంటదండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు వండినా మళ్ళీ మళ్ళీ ఇలాగే వండమంటారండి. అంత బాగుంటుందండి ఈ పులుసయితేని. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి మీకు ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.